ఎలాగైనా మమ్మీతో ఈ విషయం మాట్లాడాలి. మమ్మీ ఏంటి? నేను నీ దగ్గరికి వస్తున్నాను. రేపు నేను ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడానికి మీ డాడీ కాలేజ్కి తీసుకెళ్తా అని చెప్పారు. అది దాని గురించే మాట్లాడదామని వచ్చాను. దాని గురించా? ఏంటి? మీకు ముందే చెప్పాను కదా, నాకు ఇంజనీర్ అవ్వాలని లేదని. నేను ఇంటీరియర్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంపీసీలో జాయిన్ అవటం ఎందుకు, డైరెక్ట్ గా డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్ లో చేరిపోతే అయిపోతుంది కదా. నువ్వు నాతో ఈ విషయం అన్నప్పుడే చెప్పాను కదా, ఇదంతా కుదిరే పని కాదని. నువ్వు ఇంజనీర్ అవ్వాలని చెప్పానా లేదా? అయినా నీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్నారా ఇంటీరియర్ డిజైనింగ్? లేదు. మరి నీకు మాత్రమే ఎందుకు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నీకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఎంపీసీ బైపీసీ తీసుకుంటుంటే నువ్వు? కాదు మమ్మీ, కెరియర్ అనేది మనకి ఇష్టమైనది అయి ఉండాలి కదా, అప్పుడే మనకి. నీకు అవి ఇష్టమైన సబ్జెక్ట్స్ కాబట్టే కదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నీకు మంచి మార్క్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ ఫైనల్. నువ్వు ఎంపీసీఏ తీసుకుంటున్నావు. ఇందులో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అర్థమవుతుందా? పోనీ కావాలంటే ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటాను, అంత పెద్ద కాలేజ్ లో వద్దు, నార్మల్ కాలేజ్ లో తీసుకుంటాను. తర్వాత నేను గ్రాడ్యుయేషన్ ఇంటీరియర్ డిజైనింగ్ లో చేస్తాను. అసలు నేనేం చెప్తున్నాను నీకేం అర్థమైంది? నువ్వు ఎంపీసీ తీసుకునేదే ఇంజనీర్ అవ్వడం గురించి. ఇది నీ మైండ్ లో ఫిట్ చేసుకో. ఈ మాటలు డాడీ ముందర మాట్లాడొద్దు. అర్థమైందా? ఇది నా కాలేజ్ ఫస్ట్ డే. ఇంకింత ఆలోచించకూడదు. ఫ్రెష్ మైండ్ తో స్టార్ట్ చేయాలి. అవును, నా స్కూల్ ఫ్రెండ్స్ ఏరి? ఒక్కళ్ళు కనిపించట్లేదు. సునంద, నివి, నీ గురించి వెతుకుతున్నాను. నేను మన సెక్షన్స్ చూసానే. నీదేమో 304, నాదేమో 303. అవునా? మన అందరం వేరే వేరే సెక్షన్స్ లో ఉన్నామా? అవునే, అందరూ వేరు వేరు సెక్షన్స్ లో పడ్డాం. ఏ ఇద్దరు కూడా ఒక సెక్షన్ లో లేరు. కానీ సెక్షన్స్ ఏ బేసిస్ మీద డివైడ్ అయ్యాయి? ఏమోనే, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. క్లాస్కి వెళ్తాను. ఈ క్లాస్లో నాకు ఎవరూ తెలుసున్న వాళ్ళు లేరు. సర్లే, ఏం చేస్తాం. కెన్ ఐ సిట్ హియర్? యా, యూ కెన్ సిట్. నీకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరా? అది స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఈ కాలేజ్ లో, కాకపోతే వేరే వేరే సెక్షన్స్ లో ఉన్నారు. మరి నీకు? సేమ్ హియర్. మేము 5 మెంబర్స్. వాళ్ళిద్దరు 2 మెంబర్స్ పడ్డారు. నేను ఒక్కదాన్ని ఇక్కడ పడ్డాను సెక్షన్ లో. అవును, మన సెక్షన్స్ దేని బేసిస్ మీద డివైడ్ అయ్యాయో నీకు తెలుసా? అవును, మన పర్సెంటైల్ పెట్టి డివిజన్ ఉంటుంది. అది నీకు తెలీదా? కానీ ఎందుకు మార్క్స్ బేసిస్ మీద డివైడ్ అయ్యాయి? ఇలా డివైడ్ చేయటం వల్ల స్టూడెంట్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టచ్చట. మా డాడీ అడిగితే చెప్పారు. కానీ మనం స్కూల్లోనైతే చదివినప్పుడు యావరేజ్ స్టూడెంట్స్, ఫస్ట్ ర్యాంకర్స్, ఇంకా ఫెయిల్ అయిపోయే స్టూడెంట్స్ అందరూ కలిపే కదా క్లాస్ లో ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ ఇలా? అవును కదా, నాకు కూడా కొత్తగానే అనిపిస్తుంది. సర్లే, చూద్దాం ఏమవుతుందో ఇక్కడ కూడా. మరి మన మీ సెక్షన్ లో ఇప్పుడు వచ్చేస్తే ఇంకా అసలు ఎప్పుడు వేరే సెక్షన్ కి మారలేమా? లేదంట, వీక్లీ ఎగ్జామ్స్ జరుగుతాయట. అందులోని మంచి మార్క్స్ తెచ్చుకుంటే ర్యాండమ్ షఫ్లింగ్స్ ఉంటాయట. అందులోని మనం సెక్షన్స్ మారచ్చట. నా కజిన్ సిస్టర్ 2 years సీనియర్ నాకు. తను చెప్పింది. వీక్లీ ఎగ్జామ్సా? నేను ఎలా పర్ఫామ్ చేయగలను ఏంటో. స్కూల్లో తెచ్చుకున్నన్ని మార్క్స్ వస్తాయో రావో. వచ్చేసావా? నీ గురించి అనుకుంటున్నాను ఇంకా రాలేదేంటని. ఇప్పటికైనా సరే నీకు నచ్చిన సబ్జెక్ట్స్ మీద చక్కగా ఫోకస్ చేయి. స్కూల్లో మంచి మార్క్సే తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు కూడా తెచ్చుకోవాలి. కాలేజ్ ఎలా ఉంది? నచ్చిందా నీకు? బాగానే ఉంది. అవును, బాగానే ఉంటుంది. ఎందుకుండదు? మీ డాడీ నేను ఇద్దరు చూసే కదా నిన్ను జాయిన్ చేసింది. సీటే కాదు, చక్కగా ర్యాంక్ తెచ్చుకోవాలి. అర్థమైందా? కాలేజ్లోని అంటే ఇంట్లోని అంతే. అందరూ మార్క్స్ పెట్టే చూస్తున్నారు. 2 more weekend exams and shuffling will take place. So prepare well. Excuse me, ma'am. I have some doubts. Yes, about theory? No, ma'am. I have doubts in MCQs. MCQs? Class అయిపోయింది కదా నాన్న. I will try to tell you later because I have to go to other section also. Okay? You concentrate on LAQs and SAQs first. వేరే సెక్షన్లో ఉన్న నా స్కూల్ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళకి డౌట్ క్లారిఫికేషన్ సపరేట్ పీరియడే ఉంది. మాకే లేదు. అది అద్వైత, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఎంసీక్యూస్ లో డౌట్స్ అడిగితే మ్యామ్ అది క్లియర్ చేయకపోతే మనం ఎలా మంచిగా పర్ఫామ్ చేస్తాం? ఏమోనే, నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు LAQs SAQs చదవడంతోనే అయిపోతుంది. ఏంటో ఈ MCQs ఎప్పుడు సాల్వ్ చేయగలమో ఏంటో. మీ అక్క వాళ్ళ పెళ్లికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మనం 2 days ముందు వెళ్దాం అనుకున్నాం కదా. కాదట, 1 week ముందు వెళ్ళాలంట. మీ డాడీ చెప్పారు. కానీ మమ్మీ, నాకు సాటర్డే ఇంకా మండే ఎగ్జామ్. నాకు తెలుసు నీకు ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయని. అయితే పెళ్లి అటెండ్ అవ్వా. నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయమన్నానని ఇలా అంటున్నావు కదా. మన ఇంట్లో పెళ్ళైనప్పుడు ముందే వెళ్ళి పనులలో కూడా హెల్ప్ చేయాలి. సరేలే. లాస్ట్ మంత్ షఫ్లింగ్ లో హైయర్ సెక్షన్ కి వెళ్ళలేకపోవడానికి కారణం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళటం వల్ల యావరేజ్ లో అయింది అన్నావు. కానీ ఇప్పుడేమైంది మరి? కానీ మమ్మీ,
కానీ ఏంటి కానీ నువ్వు అసలు ఇంజనీరింగ్ చదవనంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఆ క్యాలిబరే లేదని. అసలు ఏంటి అందరూ నా వల్ల అవ్వదు, నాకు ఆ క్యాలిబర్ లేదంటారేంటి? నా వల్ల ఎందుకు అవ్వదు? నేను ఎందుకు చేయలేను? ఐడియా. అక్క లైట్స్ ఆఫ్ చేయి, నాకు నిద్ర పట్టదని తెలుసు కదా నీకు. లైట్స్ ఉంటే ఎంతసేపు ఇంకా? నువ్వు వెళ్ళి అమ్మమ్మ దగ్గర పడుకో, నేను ఇంకా చదవాలి. సర్లే వెళ్తున్నాను. ఏంటి ఈరోజు సండే పొద్దున్న 7కి చేసావు? అది హసిక, కీర్తన మ్యామ్ ఇంకా రమేష్ సార్ మీకు వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ బిట్ ఉంది కదా, అందులోంచి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారా? చేయించినట్టున్నారు. ఎందుకు? అవి కొంచెం ఫొటోస్ తీసి నాకు పంపించవా? ఎందుకు మీకు చెప్పలేదా? లేదే, మా సెక్షన్ లో చెప్పారంట ఆ క్వశ్చన్స్ ని. నేను ఒక 2-3 అవర్స్ తర్వాత పంపిస్తాను లేసాక. లేదే, నాకు ఇప్పుడే కావాలి. వదలవు కదా, సరే పంపుతున్నా. ఈ క్వశ్చన్ ఎంతసేపటి నుంచి సాల్వ్ అవ్వట్లేదు, ఎవరిని అడగాలి? కాలేజ్ లో మ్యామ్ అయితే చెప్పరు మరి. ఈరోజు బర్త్డే పార్టీలో సువియాక్ వస్తుంది కదా, అక్కడ తనని అడుగుతాను. ఇది ఒక పేపర్ లో నోట్ చేసుకుని తీసుకెళ్తాను. కరెక్ట్. అద్వైత, నీకు అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా? అవసరం లేదే, నాకు చాలా బాగా అర్థమైంది. మ్యామ్ చెప్పేదానికన్నా నువ్వు చెప్తేనే నాకు ఈ సమ్స్ అర్థమవుతాయి. నాకు ఒక విషయం అర్థం కాలేదు, నువ్వు ఇంత మంచిగా సమ్స్ చేస్తావు కదా, మరి ఇప్పటి వరకు హయ్యర్ సెక్షన్ కి వెళ్ళలేదేంటి ఒక్కసారి కూడా? సర్లే, మాతో పాటు ఉన్నావు కాబట్టి మాకు చెప్తున్నావు. 1.5 hour is completed. More 1.5 hour is remaining. చాలే, ఇంకా ఎక్కువ రాయకూడదు. ఇంత చాలు, సరిపోతుందిలే. అవును నివి, నువ్వేంటి హాఫ్ ఎగ్జామ్ అంతా కూడా ఏం రాయకుండా ఉన్నావు? అది నా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. అంత తొందరగానా? ఈసారి పేపర్ లెంతీగా కూడా ఉంది. అంత తొందరగా ఎలా అయింది నీ పేపరు? నువ్వు చాలా గ్రేట్. నేను కావాలనే హాఫ్ పేపర్ అటెంప్ట్ చేయలేదు. అదెందుకో నేను నీకు ఇప్పుడు చెప్పలేను, టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నివిత has secured 325th state rank, so hearty congratulations to her. I would like to call her on the stage to speak. యాక్చువల్లీ ఈరోజు నేను నాకు ర్యాంక్ వచ్చిన దానికన్నా కూడా మీ అందరి ముందర మాట్లాడే ఈ ఛాన్స్ దొరికినందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు షేర్ సంథింగ్. ఇది నేను ముందు కూడా చెప్పుండొచ్చు, కానీ అప్పుడు నేను చెప్తే అప్పుడు ఎవరు ఈ మాట వినే పొజిషన్ లో లేరు. సో ఐ థాట్ వన్స్ నేను ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత ఈ విషయాన్ని చెప్దామని. నేను స్కూల్లో అబౌవ్ యావరేజ్ స్టూడెంట్ ని. ఐ యూస్ టు పర్ఫార్మ్ వెల్, ఎస్పెషలీ ఇన్ మ్యాథ్స్, అండ్ ఐ లవ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. కానీ నేను ఈ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఈ మార్క్స్ తో రిలేటెడ్ వీకెండ్ ఎగ్జామ్స్, షఫ్లింగ్, వీటన్నిటిలో నేను ఎంత ప్రెషర్ కి గురయ్యానంటే మై పర్ఫార్మెన్స్ డ్రాప్డ్ డ్రాస్టికలీ. లోవర్ సెక్షన్ లో ఉన్నప్పుడు నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా లెక్చరర్స్ దాన్ని క్లారిఫై చేయలేదు. అసలు ఆ క్వశ్చన్స్ నేను సాల్వే చేయలేనన్నారు, నాకు ఆ క్యాలిబరే లేదన్నారు. అండ్ దే టోల్డ్ టు ప్రిపేర్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. అది నేను పాస్ అయితే, అది కూడా మంచి మార్క్స్ తో పాస్ అయితే అదే చాలా ఎక్కువ అన్నారు. కానీ నేను అదే లోవర్ సెక్షన్ లో ఉండి నా ఓన్ ప్రిపరేషన్ తోనే ఈ సీట్ ని సాధించాను. సో ఐ జస్ట్ వాంట్ టు సే, అన్నెసరీలీ మీ కిడ్స్ ని ప్రెషరైజ్ చేయొద్దు. వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే అందులోనే కంటిన్యూ అవ్వనివ్వండి. అప్పుడే వాళ్ళు ప్రొఫెషనల్ గా చాలా బాగా ఎదుగుతారు కూడా. అండ్ నేను ఇంజనీరింగ్ లో సీట్ సెక్యూర్ చేసినా కూడా నా డ్రీమ్ ఎప్పుడు ఒక ఇంటీరియర్ డిజైనర్ అవడమే. అందుకనే నేను ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ అవుతాను, ఇంజనీరింగ్ చేయను. ఇది నేను నా పేరెంట్స్ కి అప్పుడు కూడా చెప్పాను, కానీ వాళ్ళు వినలేదు. అందుకని ఇప్పుడు నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని మరీ చెప్తున్నాను. నేను ఇంజనీర్ అవ్వలేక కాదు, నాకు ఆ క్యాలిబర్ లేక కాదు, నేను చదవలేక కాదు. బట్ ఐ డోంట్ వాంట్ టు, ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. ఇదే నేను చెప్దాం అనుకున్నాను నా పేరెంట్స్ కి.